కాబట్టి ఇక్కడ మరి పూతోను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించు. దయ్యము పట్టింది. చూసారా, చాలామంది దయ్యాలు నమ్మరు. వాడు ఎంత మోసగాడంటే, వాడు ఎంత అబద్ధి, వాడి పేరే దేవుడు అన్నాడు యేసుప్రభు. వీడు అబద్ధమునకు జనకుడు. వాడు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడతాడు, వాడు మోసం చేస్తాడు. ఎప్పుడు ప్రత్యక్షంగా డైరెక్ట్గా మనతో పోరాడాడు. వాడు సీక్రెట్గా రహస్యంగా ఎన్ని ప్రాంతాల్లోనికి వాడు ఎన్నో కూడా కాచి వేసుకొని ఉంటాడు. మొన్న వైల్డ్ ఎనిమల్స్ ఆ యొక్క టీవీలో చూస్తుంటే ఆ జంతువులన్నీ కూడా అక్కడ కొన్ని సింహాలు, కొన్ని పులులు ఉన్నాయి. మరి చితపులు అవి ఏం చేస్తున్నట్టు చాలా జంతువులు పోతున్నప్పుడు ప్రక్కనే ఎదురుగా రావు. అవి ఆ పక్కన కాచుకొని ఆ పొదలలో చూస్తూ ఉంటాయి. ఏది ఆ మార్గంలో వెళ్తుందో, ఏది ఒంటరిగా వెళ్తుందో, ఏది మరి ఆ గుంపులో నుంచి వెళ్తుందో అని చాలా జాగ్రత్తగా దాచుకొని మరి రహస్యమైన స్థలాల్లో ఉంటాయి. శబ్దం చేయదు, ఏమి చేయదు, గౌండ్రించ. సింహం చెప్పాం కదా, మరి అడవిలో ఉన్న అన్నిటికీ రాజు లాంటిది. చాలా విజిలెన్స్ అంటే మరి చాలా మెలకువతో కలిగి ఆ జంతువును వేటాడడానికి అవి ఏం చేస్తున్నాయంటే చాలా జాగ్రత్తగా ఉంటున్నాయి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను సహోదరి, ఈ మధ్యాహ్నం దేవుని వాక్యంలో ఉంది. మరి పేతురు గ్రంథం, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు చూస్తున్నాడు. ఈ సమయంలో ప్రేమని బిడ్డలారా, విశ్వాసంగా మనం గమనించేసిందంటే 2 రాజ్యాలు ఉన్నాయి. దేవుని రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్, పరలోక రాజ్యం. దేవుని నమ్మిన బిడ్డలందరూ కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపడి రక్షింపబడి యేసులోనికి వచ్చిన వారందరూ దేవుని రాజ్యానికి వారసులు, దేవుని కుమారులం. మనం దేవుని బిడ్డలముగా ఆయన మనకొక రాజ్యాన్ని ఇచ్చాడు. దానియేలు గ్రంథం ఒకసారి చూడండి. దేవుని రాజ్యము ఆధిపత్యము గలది, అది ఎల్లప్పుడూ నిలిచేటువంటిది. కాబట్టి చాలామంది మర్చిపోతుంటారు. ప్రియమైన బిడ్డలారా, మీరు చాలాసార్లు దేవుని వాక్యాన్ని ధ్యానించడం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు మనకిస్తాడు ఆయన. కాబట్టి ఆయన రాజ్యం ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటిది. ఆ రాజ్యంలో ఎప్పుడు కూడా ఆయనతోనే ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది. సహోదరా, దేవుని వాక్యం చూసినట్లయితే మరి దేవుని సన్నిధిలో మనము ఎప్పుడు కూడా దేవుని ధ్యానం చేస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యము సజీవమై ఉన్నది. మనము దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనతో ఉండేటువంటి దేవుడు. ఆయన మనల్ని విడిపించేటువంటి దేవుడు. ఆయన మనకు శక్తినిచ్చేటువంటి దేవుడు. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో చూడండి, నాలుగో అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం 26వ వచనం. సర్వోన్నతుడైన మానవుడు చూడండి, త్వరగా. తమ యొద్ద నుండకుండా మనుష్యులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్యను నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినెదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతునకు దేవుడు మానవుల రాజ్యముపై అధికారి అయి ఉన్నాడనియు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయి ఉన్నాడనియు. తాను ఎవనికి అనుగ్రహింప నిశ్చయించును, దానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగును. దేవస్థానం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడు. ఆయన మనకు అధికారి అయి ఉంటున్నాడు. ఆయన శక్తినిచ్చేటువంటి దేవుడు అంటున్నాడు. కాబట్టి మనము దేవుని రాజ్యం వారసులం, దేవుని బిడ్డలం. ఎవడైతే సాతాను అంగీకరిస్తారో వాని అనుచరులు
దేవుని వాక్యం వినకుండా, దేవుని మారు మనసు పొందకుండా, పశ్చాత్తాప రక్షణ లేకుండా తమ ఇష్టానుసారంగా జరిగి సాతాను యొక్క కట్లలో బంధకాల్లో ఉండి సాతాను చెప్పినట్టు విన్నటువంటి వారు సాతాను రాజ్యానికి వారసులు. కాబట్టి వాడు ఈ భూమి మీద సంచరిస్తున్నాడు. ఈ యొక్క వాయుమండలములన్నిటి కూడా చెప్పాను కదా, 12వ అధ్యాయం వచనంలో ఉంది. కాబట్టి 4 రకాలైనటువంటి సాతాను శక్తులు ఈ భూమి మీద సంచరిస్తున్నాయి. మరొకసారి అక్కడ ఏమున్నది చూడండి, ఆ అధికారములో ఉన్నటువంటి వారు. కాబట్టి సహోదర సహోదరి, ఈ మధ్యాహ్నం మనం దయ్యముల గురించి నేర్చుకోవాలి. చాలామంది దయ్యాలు లేరంటారు, నమ్మరు, వాడు చేసే కార్యాలు నమ్మరు. ఎందుకంటే వాడు నమ్మకుండా చేస్తాడు, వాడు అన్ని కూడా రహస్యంగా చేసేటువంటి. ఏలైనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడు. చూసారా, మనం దురాత్మల సమూహాలతో పోరాడుతుంది. శరీరంతో ఒకవేళ ఉంటే వాడిని ఆటం బాంబు వేసేసో ఏదో తుపాకి తీసుకొని AK-47 వేసి కాల్ చేయొచ్చు. కానీ వాడు కనిపించినటువంటి దురాత్మలు, చెడ్డ ఆత్మలు, అవి కనిపించవు మనకు. కాబట్టి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, వాడు దురాత్మడు ఎందుకు అయ్యాడంటే, దేవుని వాక్యం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. దేవుని సన్నిధిలో నుంచి వాడు ఎప్పుడైతే తను తాను గర్వించాడో, అహంకారం వచ్చేసిందో, దేవునితో సమానంగా చేసుకున్నాడో, తను ఏం చేసిందంటే ఈ భూమి మీద పడవేయబడ్డాడు. అందులో గర్వం వచ్చేసింది. ఎందుకు సాతానుడయ్యాడు? సాతాను రాజ్యానికి కారణం ఏంటంటే మనం